హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం చిన్న ఉల్లిపాయతో ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఈ ఉల్లిపాయ ఆవకాయ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. మరైతే ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ ఉల్లిపాయ ఆవకాయ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగాను కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలు కొంచెం తడి ఆరే వరకు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో పెట్టుకుని ఆరబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు మనకి మార్కెట్లో దేశవాళీ ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, చిన్న ఉల్లిపాయలు, అవి తీసుకోవాలండి. ఈ చిన్న ఉల్లిపాయలతోటే ఈ ఆవకాయ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆవకాయకి ఈ ఉల్లిపాయలు మాత్రమే తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగేసి తొక్క తీసుకొని కడిగిన తర్వాత తుడిచి ఆరబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కొలుచుకుందామండి, ఎన్ని ఉన్నాయి అన్నది కొలుచుకుని ఆ తర్వాత మనకి దానికి సరిపడా కారం, ఉప్పు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్తో ఉల్లిపాయలు కొలుచుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అయితే నాకు ఒక 2 గ్లాసుల ఉల్లిపాయలు ఉన్నాయండి. ఇలా ఒలిచి శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచుకున్న ఉల్లిపాయలను మనం గ్లాస్తో కొలుచుకుంటున్నాం కదా, ఇది నాకు ఒక 2 గ్లాసుల వరకు ఉల్లిపాయలు వచ్చాయండి. వీటికి తగినట్లుగా నేను గ్లాసులో సగానికి ఆవపిండి తీసుకున్నాను. అలాగే మరొక సగం నువ్వుల పొడి తీసుకున్నానండి. ఈ నువ్వులు ఆవాలు కూడా ఎండలో పెట్టి విడివిడిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక గ్లాస్ కారం తీసుకున్నాను. అలాగే మనకి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఉప్పు మనకి రుచికి తగినట్లుగా తీసుకుని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం 2 గ్లాసుల ఉల్లిపాయలు ఉంటే ఒక గ్లాస్ కారం తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసులో సగానికి ఆవపిండి, గ్లాసులో సగానికి నువ్వుల పొడి తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపడగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనం వేసిన ఉప్పు, కారము, ఆవపిండి అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఉల్లిపాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఉల్లిపాయలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక 2 గ్లాసుల నూనె తీసుకుని పోసుకుంటున్నాను. పచ్చట్లో మనకి 2 గ్లాసుల నూనె అయితే కరెక్ట్గా మనకి సరిపోతుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ ఆవకాయని మనం అప్పటికప్పుడు కలిపిన రోజే తిన్నా, లేదంటే 2-3 రోజుల తర్వాత, వారం తర్వాత, ఎప్పుడు తిన్నా, ఒక నెల రోజుల తర్వాత తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ఆవకాయ మనం ఫస్ట్ రోజు తింటే ఉల్లిపాయలు కరకరలాడుతూ చక్కగా ఉంటాయి. అది ఊరే కొద్దీ కూడా ఉల్లిపాయలు పులుపు లాక్కొని మనకి పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట. ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందే ఈ ఉల్లిపాయ ఆవకాయ. చూసారుగా ఫ్రెండ్స్, ఉల్లిపాయ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ ఉల్లిపాయ ఆవకాయ మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.